ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం నుంచి 20వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. శాశ్వతమైనది, ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడ పదార్థానికి అతీతమైనది అయిన వేరొక అవ్యక్త ప్రకృతి ఉన్నది. అది పరమోత్కృష్టమైనది, ఏనాడు నశింపనిది. ఈ జగత్తులోని సమస్తము నశించినా ఆ భాగము యథాతథంగా నిలిచి ఉంటుంది. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.